హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సాయి తిక్ష్మి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు రైస్ తీసుకొని 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్న రైస్లో 7 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కుక్ చేసుకుందాం. రైస్ని 90% వరకు కుక్ చేసుకోవాలి. రాగి ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేయకూడదు, అలాగే వదిలేసి కుక్ అయ్యే వరకు ప్లేట్ ఉంచుకొని రాగి ఫ్లోర్ని కుక్ అవ్వనివ్వాలి. సిమ్లో ఉంచుకోవాలి. ఇంకా కొంచెం రాగి ఫ్లోర్ కుక్ అవ్వలేదు కదా, కంప్లీట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ కుక్ అయింది కదా, ఇలాగ ఒక స్మాషర్ తీసుకొని స్మూత్గా వచ్చే వరకు మంచిగా స్మాష్ చేసుకున్నాం. కొంచెం టైంగా పడుతుంది. స్మూత్గా వచ్చే వరకు స్మాష్ చేసుకున్నాం. అప్పుడే రాగి టేస్టీగా వస్తుంది. ఫైనల్లీ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ కట్ చేసుకొని ఒక 10 minutes లీవ్ చేద్దాం. అలానే బౌల్ని స్టవ్ పైనే ఉంచండి. ఆ హీట్కి వాటర్ మొత్తం ఇంకిపోయి మంచిగా బౌల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు రాగి సంగటిలోకి పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. పచ్చిమిర్చి, టమాటాలు, బెండకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక ప్లేట్ ఉంచుకొని కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. పచ్చడి రోట్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్గా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మెత్తగా అయ్యే వరకు పేస్ట్ చేసుకున్నాం. బెండకాయలను యాడ్ చేసుకున్నాం.
బెండకాయ పచ్చడి ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి అప్లై చేసుకొని అందులో రాగి సంగటిని ఉంచుకొని ఇలా ట్యాప్ చేసుకున్నామంటే మంచిగా వస్తుందండి చూడడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా కనిపించామంటే. ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి సంగటిలోకి మనం సాల్ట్ చేసుకొని చట్నీ సరిపోకుంటే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఆల్రెడీ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రాగి సంగటిలోకి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.